గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు లెజెండరీ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ఏఎస్ చక్రవర్తి గారు. సో ఇక ఇండియా పాకిస్తాన్ వార్ ఎంతవరకు ఉన్నా కానీ ఇది స్టాక్ మార్కెట్పై ప్రభావం ఏ విధంగా చూపించే ఛాన్స్ ఉందంటారు? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల మనం ఏమైనా నష్టపోయే అవకాశం ఉందా? మార్కెట్లో కాస్త డ్రాప్ డౌన్ ఏమైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సో ఇండియా పాక్ వార్, ఇది ఇంకా దీని మీద క్లారిటీ అయితే రాలేదు. వార్కి ఎక్కువ సన్నద్ధాలు అయితే జరుగుతున్నాయని తెలుస్తూ ఉంది. బట్ ఏ రకంగా జరిగిన ఇండియన్ స్టాక్ మార్కెట్పై గ్లోబల్ ఫ్యాక్టర్స్ పరంగా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఈ వార్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, సో ఏంటి ఫ్యూచర్? రెండు విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి విరాట్ గారు. ఒకటి, వార్ వస్తుందా అనే క్వశ్చన్. మీరు సోషల్ మీడియాలో కనుక గమనించినట్టయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాకిస్తాన్ పేసమార్చాలి, పీఓకు మొత్తం ఆక్రమించాలి, పాకిస్తాన్ లాహోర్దా కొట్టాలి, పాకిస్తాన్ అసలు మొత్తం ఆక్రమించాలి, పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలి, పాకిస్తాన్ ఖబర్దార్, ఇలాంటి దేశభక్తి సంబంధించినటువంటి వీడియోలు అపారంగా నేను చూస్తున్నాను. వీటన్నిటి చూసిన తర్వాత నేను ఓపెన్గా చెప్పదలుచుకున్నాను. ప్రజలకి ఏంటంటే ఒక భావోద్వేగాలు ఉంటారు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే గత 6 నెలల నుంచి మనం భారతదేశ రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు కాదు, అంతర్జాతీయ రాజకీయాలు మనం పరిశీలించుకుంటున్నట్టయితే కొంత కుట్రకోణం కనపడుతుంది భారతదేశం మీద అనేది నాకు స్ట్రాంగ్ ఒపీనియన్. ఎందుకంటే మనం ప్రతి విషయాన్ని పరిగణలో తీసుకోవాలి. బంగ్లాదేశ్ ఇష్యూలో అట్టర్ ఫెయిల్యూర్ అయింది. నెంబర్ 1. ఎవరు చెప్పినా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో హసీనా దించేసి మహమ్మద్ యూనస్ ఎక్కటం అనేటువంటిది 110% అట్టర్ ఫెయిల్యూర్ అయింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇండియన్ సంబంధించి అట్టర్ ఫెయిల్యూర్. తర్వాత ఇండియన్ మిలిటరీ సంబంధించిన ఐబీ కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఇవాళ నిజాయితీగా చెప్పాలంటే. దేశభక్తి వేరు, కొన్ని నిజాయితీ ఒప్పుకోవటం వేరు. దేశభక్తి అనంగంలోనే ఊరకనే పోస్టింగ్లు పెట్టుకోవడంలోనే దేశభక్తి ఉన్నట్టు కాదు. ఒక నిజాయితీ అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ బంగ్లాదేశ్ పరిణామ క్రమంలో. యూనస్ అడ్వైజర్ ఇది అవ్వటం అనేటువంటిది, చీఫ్ అడ్వైజర్ అవ్వటం అనేది బంగ్లాదేశ్కి, దాన్ని మనం నిరోధించలేకపోవటం, దాన్ని ముందే పసిగట్టలేకపోవటం, షేక్ హసీనా దిగటం, అక్కడ మిలిటరీ వీటన్నిటి బేస్ చేసుకుంటే ఫెయిల్ అయింది. ఇండియన్ మిలిటరీ ఏజెన్సీస్ ఫెయిల్ అయినాయి, ఐబీఎస్ ఫెయిల్ అయినాయి, ప్లస్ బోర్డర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి ఐబీ కూడా ఫెయిల్ అయింది, ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. నో డౌట్ 3 ఫెయిల్యూర్స్ అవి. నెంబర్ 1 అది పక్కన పెట్టండి. తర్వాత దీని ముందు ఇంకో ఉపద్ఘాతం అంటే మహమ్మద్ యూనస్ ఈ మధ్య చైనా పోయినప్పుడు చైనాలో చాలా బాహాటంగా చెప్పాడు. మీకు చికెన్ నెక్కని మనం క్యాప్చర్ కన్నా చేయగలిగితే ఈశాన్య రాష్ట్రాలకి ఇండియాకి కట్ అయిపోతుంది సంబంధ బాంధవ్యాలు, మనం కట్ చేసేయచ్చు, లాక్ స్టేట్లు అయిపోతాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అంతర్జాతీయ రాజకీయాలు మనం నిశ్చితంగా పరిశీలించేటప్పుడు అది అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ఆర్థికంగా చాలా దెబ్బతింది ఇవాళ. పాకిస్తాన్కి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ట్రై టు అండర్స్టాండ్. ఇవాళ పుల్వామాలో దాడి చేసి ఒక 25 మందిని చంపేసేటువంటి ధైర్యం పాకిస్తాన్కి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందంటారు. సో పాకిస్తాన్ దగ్గర రిజర్వ్ చూసుకుంటే 1 మంత్ సంబంధించి 1 మంత్ గోల్డ్ రిజర్వ్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. మరి అంత డేర్ ఎలా చేయగలిగారు? ఆర్థికంగా నలిగిపోతుంది, రాజకీయ అస్థిరత ఉంది, ఆర్థికమైన అస్థిరత్వంలో ఉంది, ఫారిన్ రిజర్వ్స్ లేవు, ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్గా ఉంది అక్కడ పాకిస్తాన్లో. మరి ఇలాంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి పుల్వామా దాడి చేసి 25 మందిని చంపేయటం అంటే దీని వెనక ఏదో సంథింగ్ రాంగ్, కుట్రకోవడం ఉంది. ఎందుకంటే యుద్ధం డిక్లేర్ చేయటం పెద్ద సమస్య కాదండి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద దాడి స్టార్ట్ చేయడానికి ముందు ఏమనుకున్నాడంటే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే వారు
లంచ్కి క్లోజ్ చేసేయచ్చు అనుకున్నాడు. లంచ్ టైం క్లోజ్ చేసేయచ్చు, ఏముంది ఉక్రెయిన్ అనుకున్నాడు. ఉక్రెయిన్ మీద దాడి చేసిన తర్వాత ఉక్రెయిన్ ఉన్న వెనకున్న శక్తులు బయటకు వచ్చినాయి. 3 ఏళ్ళు అయింది. 3 లక్షల మంది డైడ్ ఇన్ రష్యా. 3 lakhs డైడ్, 3 lakhs డిజేబుల్. అంటే ఓవరాల్గా ఏం చెప్తారు సార్ ఇప్పుడు? నేను చెప్తూ పోతున్నానండి. 3 lakhs డిజేబుల్ అంటే 6 లక్షల మంది, 3 లక్షల మంది చచ్చిపోవటం, 3 lakhs డిజేబుల్ అంటే కళ్ళు పోయో, కాళ్ళు పోయో, చేతులు పోయో పనికిరాదు. రష్యా ఏ పరిస్థితికి వచ్చిందంటే, అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ తీసి చెప్తున్నా, రష్యాలో ఒక సోల్జర్కి 50,000 అనుకోండి, ఇవాళ 1,50,000 శాలరీ ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. దొరకట్లే సోల్జర్స్. ట్రై టు అండర్స్టాండ్. 3 సంవత్సరాలు ఇరకపోయాడు. ముందుకెళ్ళకపోతున్నాడు, వెనకెళ్ళకపోతున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే, వారు డిక్లేర్ చేయాలి, పాకిస్తాన్ని తొక్కేయాలి. ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, అంతర్జాతీయ పరిణామం అంటే అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది. దట్టు బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ జనరల్ వాళ్ళ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. మీరు పాకిస్తాన్ మీద దాడి స్టార్ట్ చేయగలోనే ఈశాన్య రాష్ట్రాలని క్యాప్చర్ చేస్తారు. ఎస్, మేము చికెన్ నెక్కని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటున్నాడు. అందువల్ల ఆచితూచి వెళ్ళాలి. ఇంకోటి, చైనా నమ్మటానికి వీలేదు. చైనాను అస్సలు నమ్మటానికి వీలేదు. చైనా చాలా 1962లో యాక్చువల్ నెహ్రూ గారిని చాలా దారుణంగా మోసం చేసింది చైనా. యాక్చువల్ చెప్పాలంటే ఆ రోజు ప్రతిపక్షం సరిగ్గా వ్యవహరించాలి నెహ్రూ గారి విషయంలో. అస్సలు భారతదేశం ఆ రోజు ప్రతిపక్షం అనేది నెహ్రూ గారికి ఇవ్వాల్సిన విలువ, గౌరవం అసలు వాస్తవం చెప్పాలంటే ఇవ్వలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రతిపక్షం చాలా దారుణంగా బిహేవ్ చేసి నెహ్రూ గారి విషయంలో. అందువల్ల చైనానే అంత దగ్గర కంట్రీ కాదు. ఇవాళ వార్ డిక్లేర్ చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎందుకు ఇంకా డిక్లేర్ చేయలేదు అనుకుంటున్నారు? వార్ డిక్లేర్ చేస్తావు ఒకసారి పాకిస్తాన్తో, ఏమో బిహైండ్ ఎవరున్నారు ఎవరు తెలుసు. ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుండొచ్చు, మీకు వెపన్ సపోర్ట్ వస్తుండొచ్చు. ఓ పక్క బంగ్లాదేశ్, ఓ పక్క చైనా, వీటన్నిటిని బేరీజ్ చేసుకోవాలి. వార్ డిక్లేర్ చేయడం ముఖ్యం కాదు స్ట్రాటజికల్గా. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను మీకు ఫెయిల్ అయింది బంగ్లాదేశ్ పరిణామ క్రమంలో. హసీనా దిగి మొహమ్మద్ యూనస్ ఎక్కే విషయంలో ఫెయిల్ అయింది. మిలిటరీ ఐబీ ఫెయిల్ అయింది, బిఎస్ఎఫ్ ఐబీ ఫెయిల్ అయినాయి. చాలా అట్టర్ ఫెయిల్యూర్. ఇలాంటి టైంలో వెంటనే డిక్లేర్ ఊరక మనం వెళ్ళి వెంటనే పాకిస్తాన్ పొద్దున పోయి సాయంత్రం కొట్టే వాడి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. మనం దేశభక్తి అంటే ఊరకనే ఏది పడితే మాట్లాడేయటం, తోలు తీసేయాలి పాకిస్తాన్ది, పొద్దున పోవాలి సాయంత్రం. ఏంది అదేమన్నా దేశం? ఆటమిక్ పవర్ ఉన్న దేశం. దిగిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేం వార్లోకి. అందువల్ల ఆచితూచి, అందువల్ల వార్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందా కాదా అనేది ఇప్పుడున్న డెవలప్మెంట్స్ని బట్టి డిసైడ్ చేయలేము. ఇప్పుడున్న డెవలప్మెంట్స్ని బట్టి. ఎందుకంటే చాలా లోతైన అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకోవటం. జయశంకర్ గారు తిరుగుతున్నారు ఆ విషయంలో. అంతర్జాతీయంగా మనకు వచ్చే మద్దతు ఎట్లా ఉంటుంది, మనం ఎల్ఓసిని క్రాస్ చేయడానికి ఒప్పుకుంటుంది అంతర్జాతీయ సమాజం. మీరేదో మనం ఇండియా ఏకపక్షంగా వెళ్ళిపోయి ఎల్ఓసి క్రాస్ చేసుకొని కొట్టుకుంటూ లాహోర్ దాకా పోవటం, అంతర్జాతీయమైనటువంటి ఒత్తిళ్లు చాలా ఉంటాయి. వాజ్పేయి గారు మరి కార్గిల్ యుద్ధంలో ఎల్ఓసికి క్రాస్ చేయలే. ఎందుకు క్రాస్ చేయలే? అంతర్జాతీయ ఒత్తిళ్లు. ఇందిరాగాంధీ గారు లాహోర్ దాకా పోయి పోలీస్ స్టేషన్ మీద జెండా ఎగరేసి వచ్చింది 1971 వార్లో. వాజ్పేయి గారు కాళికామాత అన్నాడు పార్లమెంట్లో. మరి అంతర్జాతీయ ఒత్తిళ్లు వస్తున్నాయి. లాహోర్ నుంచి మళ్ళీ ఎల్ఓసి యువతలకు రావాల్సి వచ్చింది. చాలా విషయాలు పరిగణలో ఉంటాయండి. మనం అరుగు మీద కూర్చొని మన ఊళ్ళో ఏది పడితే అది మాట్లాడుకున్నట్టు ఉండదు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో. అందువల్ల మనకు మద్దతు వచ్చేవాడేవాడు, రానివాడేవాడు, అసలు ఇక్కడ లోపల ఏమన్నా మ్యాపింగ్ జరుగుతుంది మన మీద, ఎన్నో విషయాలు పరిగణలో తీసుకొని వార్ డిక్లేర్ చేయాలి. అందువల్ల వార్ అయితే ఇమ్మీడియట్గా డిక్లేర్ చేస్తారని నేను అనుకోవట్లేదు. కొంచెం అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు, మనకు వచ్చే మద్దతులు ఇవన్నీ చూసుకొని ఒక 4-5 రోజుల తర్వాత కానీ ఓ డెసిషన్కి రారు. ఇప్పుడు ఈ క్షణంలో వెంటనే డెసిషన్ రాలేదు. సో ప్రస్తుతానికి వార్ అనేది మనం ఏదో సినిమాటిక్గా అనుకోవడం కాదు, కానీ రియల్ టైం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జియో పాలిటిక్స్ పరంగా ఇన్ని రకాల ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వార్ జరగడానికి స్కోప్ అనేది చాలా తక్కువ ఉన్నట్టు అని చెప్పి. తక్కువ నేను అనట్లేదు, తక్కువ అని కూడా నేను అనట్లేదు. కొంత ఎక్సర్సైజ్ చేయాలి దాని మీద, ఇంకా టైం కొంత ఎక్సర్సైజ్ చేయాలి. 1-2 రోజుల ముందు ఎక్సర్సైజ్ చేయాలి. మనకు అంతర్జాతీయంగా వచ్చే మద్దతు ఏంటి, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, అసలు వాళ్ళ వెనక ఏమన్నా బిహైండ్ థాట్స్ ఏంటి, పాకిస్తాను, బంగ్లాదేశ్, అసలు చైనా, వీళ్ళ యొక్క ఇంటర్నల్ ఐడియాలజీ ఏంటి, వీటన్నిటి మీద ఒక అవగాహనకు వచ్చి మనం దౌత్యపరంగా వాళ్ళతోటి చైనాతో కానీ మాట్లాడుకొని
ఇంకా అమెరికాతో ఇట్లా అంతర్జాతీయంగా అతి ముఖ్యమైన దేశాలతో మాట్లాడుకుంటూ మనకు మద్దతు కూడగట్టుకొని వీటన్నిటిని బేస్ చేసుకొని వారిలో దిగాలి. అంతేగాని మనం ఏదో ఇక్కడ కూర్చొని వెంటనే పాకిస్తాన్ కొట్టేసేయాలి, తెల్లారి పొద్దునే అసలు లేకుండా చేయాలి. ఇవన్నీ ఏంటంటే ఊరక అవన్నీ రియల్ గ్రౌండ్లో చెల్లవండి. మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు ఉండదు. అక్కడ చాలా స్ట్రాటజికల్గా చాలా విషయాలను కూలంకుషంగా పరిశీలించుకొని ఇంకా టైం తీసుకుంటూ 2-3 రోజులు అయితే కానీ ఒక క్లియర్ పిక్చర్ రాదు. ఎస్ సార్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. స్టాక్ మార్కెట్ విషయం పక్కన పెడితే వార్క్ అయితే ఇలా ఉంది సిచ్యువేషన్ అనేది ఒక అనాలిసిస్ మీరు ఇవ్వడం ఒక రకంగా పాజిటివ్గానే కనిపిస్తుంది. సంహవ్ మనం ఇంటలెక్చువల్గా బిహేవ్ చేస్తాం కాబట్టి ఇంటర్నేషనల్గా, సో వేచి చూడాలి ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.